జయమ్మ అచ్చు జయమ్మ బండి జ్యోతి ఏ పేరమ్మా జ్యోతి గారు వావిల్ల వసంతమ్మ వావిల్ల వసంతమ్మ కొమరగిరి కమల ఆవుల సంధ్య ఆవుల సంధ్య జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. దాదాపు 15 ఇల్లు మొత్తం యాక్సిడెంట్గా ఖాళీ ఊడిదైపోయింది. అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేయడం కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పారు. దాని మీద యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే నిన్న నేను ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు విజిట్ చేస్తున్నారు. స్పెషల్ ప్రోగ్రాం నేను మంత్రిగా కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అమరావతి రాజధాని గతంలో 2014 దాకా నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీ ఉండాల్సి వచ్చింది. అయితే నాకు ఇక్కడ నుంచి యాక్చువల్గా మా నాయకులు చెప్పారు. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాను, కమిషనర్ గారితో మాట్లాడాను. వెంటనే మాజీ మేయర్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా తలా 15,000 ఇవ్వండి. ఎందుకంటే మొత్తం అన్నీ ఖాళీ బూడిదైపోయినాయి, ఏమీ మిగల. ఫస్ట్ ఒక 15,000 ఇవ్వండి అని నేను పంపించాను. ఎవరైతే చనిపోయారో వాళ్ళని కన్వలైజ్ చేసుకుంటూ ప్రస్తుతం వాళ్ళకైతే ఒక 50,000 పంపించాను. అది ఇమీడియట్ అంటే ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కాలిపోయినా ఎక్కడ ఉండాలా ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి, అందుకని చేశాం. అలాగే కలెక్టర్ వాళ్ళు కూడా మాట్లాడటానికి వసతులు ఏర్పాటు చేశారు. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఇలా చెప్పారు, మొత్తం ఇలా అయిపోయింది సార్, వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది. వెంటనే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడాను. నేను నిన్న 15,000 పంపించానంటే నేను కూడా మరొక 15,000 ప్రతి ఒక్కరు పంపిస్తానని వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. డిప్యూటీ మేయర్ కుమార్ గారు పంపించారు. సో ఆ 1 లక్ష రూపాయలు ప్లస్ ఆ 15,000 ఈరోజు వాళ్ళకి చేర్చలేదు. అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న 8,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కరికి 1,35,000 ఎక్స్ట్రాగా ఇచ్చాము. ఈ 1,30,000లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్ట్రాగా అంటే ఒక 35,000 ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. ఇది మనం అంటే ఇలా సంఘటన జరిగినప్పుడు పూర్తిగా మనం నిజంగా ఆదుకోలేము ఎవరైనా, ఎందుకంటే ఎవరు ఇల్లు కావాలనుకుంటూ సరే జరిగింది. అయితే నేను కొంత ఆదుకోవడం జరిగింది. ఈరోజు వేవరికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీలోనే మాట్లాడాను. అసెంబ్లీలో చైర్లో కూర్చోండి సార్, అక్కడికే పోయి మాట్లాడాను. కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించారు. అయితే వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా ఏదైతే అలాట్ చేస్తున్నాయో ఆ ఇల్లు పూర్తిగా వచ్చింది. అయితే కమిషనర్ గారు వీలైనందరికి 1 మంత్ లోపల, కొన్ని ఇళ్ళు 1 మంత్ కావచ్చు, కొందరికి వచ్చి 20 రోజులు కావచ్చు, కొందరికి వచ్చి 10 రోజులు కావచ్చు. ఆ విధంగా వీలైన తొందరలో వార్ ఫుటింగ్ మీద ఆ ఇల్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దాకా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. టిట్కో హౌసెస్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాత్రం ఒళ్ళు కాలింది. ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చారు. హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు. రేపు కూడా హెల్త్ క్యాంప్ పెడుతున్నారు. అంతేకాకుండా కాలనీ వాళ్ళకి ఎవరికైతే ఉందో నారాయణ మెడికల్ కాలేజీలో స్పెషలిస్ట్ ఉంటారు బర్నింగ్స్కి.
ఇది కూడా చెప్పాను యాక్చువల్గా రూప్ కుమార్ గారు చెప్పారు డిప్యూటీ వాళ్ళు కాంట్రాక్ట్ చేసే అవసరం అయితే రేపు ఉదయం స్పెషలిస్ట్ దగ్గర ఆ ఇద్దరు చూపించారు. కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఆ హెల్త్ యాంగిల్ స్పెషల్ యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా నేను యాక్చువల్గా మీ అందరి తరఫున వాళ్ళిద్దరు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విపత్తుల్లోనే మనం ఆదుకోవడం ఇంపార్టెంట్. అవునప్పుడు జరిగిపోతుంది, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి దీంట్లో ఎవరైతే ఈ యొక్క నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా నిన్న జరిగిన ఘటనలో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అధికారులు చెప్పడం కానీ వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయగలిగిన సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను.